ఉండొచ్చు. ఆ ఇబ్బందులన్నీ మనం సరి చేయడానికి ఎలాంటి విధానం పాటించాలనే దానికోసం చిన్న పైలట్ సర్వే చేస్తున్నాం అనమాట. దానికోసం మనం 4 మండలాలను ఎన్నుకున్నాం స్టేట్ మొత్తం మీద. దాంట్లో నేలకొండపల్లి ఖమ్మం నుంచి తీసుకున్నారు. మనం కామారెడ్డి నుంచి, నారాయణపేట నుంచి, తర్వాత ములుగు నుంచి, ఖమ్మం నుంచి తీసుకున్నాం. దాంట్లో మనకు నేలకొండపల్లి సెలెక్ట్ అయింది. నేలకొండపల్లిలో అయితే ఏం చేస్తారు దీంట్లో అంటే, మీకు ఒక ఫామ్ చూపించుంటారు ఆర్డీఓ. ఇది ఫామ్. ఓకే, ఈ ఫామ్ ఒక 2 సైడ్ల ఫామ్ ఉంది. ఇది ఎవరెవరికైతే ఇంతకుముందు ఉన్న పోర్టల్లో ఇబ్బందులు ఉన్నాయో, మ్యూటేషన్లో కానివ్వండి, ఇంకేదైనా విధానంలో కానివ్వండి, దీంట్లో మీరు ఈ ఫామ్లో నింపి పెడతారు. అయితే 17వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు మా 2 టీంలు 6 మెంబర్లు ఉంటారనమాట. 6 మెంబర్లు తహసీల్దార్ గారు లీడ్ చేస్తారు. తహసీల్దార్ క్యాడర్ ఆఫీసర్ మీ ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చి మీకు ఇబ్బందులు ఉన్నాయి ఇంతకుముందు పోర్టల్లో ఏంటి అవి, ఆ సమస్య ఏంటి, వాటికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఇంతకుముందు మీ పహారీ రికార్డు ఉండొచ్చు, లేకపోతే వాటి సరమైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైనా ఉండొచ్చు. ఏవైతే దీంట్లో పేర్కొన్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు వివరంగా వివరిస్తారు తహసీల్దార్ గారు. మళ్ళీ ఆర్డీఓ గారు వివరిస్తారు, మళ్ళీ తహసీల్దార్ గారు తీసుకుంటారు. ఇలా 2 టీంల వాళ్ళు కూడా రోజు మొత్తం అంటే 9 గంటల నుంచి పొద్దున అండ్ సాయంత్రం 5 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటారు. మీ రైతు వేదికలో కానివ్వండి, పంచాయతీ ఆఫీస్లో కానివ్వండి, ఏదైతే మీకు సౌకర్యంగా ఉంటుంది. ఆ ముందు రోజు ఈ రోజు మొదటి రోజు కాబట్టి మీకు ఫామ్స్ చేతితో కొంతమందికి ఉన్నాయి. కాకపోతే ఈ ఫామ్స్ అందరి చేతితో ఉంటాయి ప్రతి గ్రామ పంచాయతీ వారికి. మీ పంచాయతీ సెక్రటరీ మీకు ఆల్రెడీ ఇచ్చేస్తారు. మీ పంచాయతీ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఒకటే ఫామ్ కాబట్టి ఆ ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసుకొని ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, అందరికీ ఇబ్బందులు ఉండవు కదా, అందరికీ అగ్రికల్చర్ భూములు ఉండవు. ఎవరెవరికైతే వ్యవసాయ భూములు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఈ ఫామ్స్ తీసుకొని ఫిల్ చేసుకొని మీ ఊరికి మా తహసీల్దార్ గారికి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వచ్చేసి ఆ పలానా ఫామ్ కావాల్సిన డాక్యుమెంట్ ఏమేమి కావాలి అవి జతపరిచి వాళ్ళకి ఇస్తే మేము అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ మంత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.